ఉత్తరప్రదేశ్లోని బండా జిల్లా ఇప్పుడు ఎండలతో అగ్నిగుండంలా మారుతోంది. ఉదయం 10 గంటలు దాటకముందే పట్టణం మొత్తం నిశ్శబ్దంలోకి జారిపోతోంది. రోడ్లపై జనాలు కనిపించడం మానేస్తున్నారు. దుకాణాలు తెరిచే ఉన్నా కొనుగోలు చేయడానికి వచ్చే వాళ్ళు మాత్రం సాయంత్రం వరకు కనిపించడం లేదు. అత్తారా పట్టణంలో ఉదయం 10 గంటల తర్వాత బండా వెలవెలబోతోంది. మొదట 2-3 బయట కనిపిస్తున్నారు. తర్వాత అంతా నిశ్శబ్దంగా మారుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 27న బండాలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అది ఆ రోజు దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతగా నిలిచింది. ఇక తాజాగా మంగళవారం 48.2 డిగ్రీలతో మరో కొత్త రికార్డు నమోదైంది. దీంతో రాజస్థాన్లోని చురు, జైసల్మేర్ లాంటి ప్రాంతాల సరసన ఇప్పుడు బండా పేరు వినిపిస్తోంది. ఈ ఎండలు కేవలం వాతావరణ మార్పుల వల్ల మాత్రమే రావడం లేదు. సంవత్సరాలుగా జరుగుతున్న అడవుల నరికివేత, గనుల తవ్వకాలు, నదుల నుంచి అధికంగా ఇసుక తవ్వడం వల్ల ప్రకృతి సమతుల్యం పూర్తిగా దెబ్బతింటోందని స్థానికులు అంటున్నారు. ఎండ తీవ్రతతో రైతులు ఇప్పుడు రాత్రి వేళల్లో ఎల్ఈడి లైట్ల వెలుతురులో పొలాల్లో పనిచేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు కూలీలు పనికి రావడం మానేస్తుండడంతో వాళ్ళు 40% వరకు ఆదాయం కోల్పోతున్నారు. మధ్యాహ్నం తెరిచి ఉండే హోటళ్లు, టీ స్టాళ్ల యజమానులు ఇప్పుడు సాయంత్రం తర్వాత మాత్రమే వ్యాపారం చేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు వరుసగా కాలిపోతుండడంతో విద్యుత్ శాఖ సిబ్బంది వాటిపై నీళ్లు పోస్తూ చల్లబరుస్తున్నారు. ఇప్పటికే రోజుకు 16 గంటల పాటు విద్యుత్ సరఫరా కొనసాగుతోంది. ఎండలు విపరీతంగా పెరగడానికి 1991 నుంచి 2022 వరకు బండాలో దట్టమైన అడవి భారీగా తగ్గిపోతుంది. అడవులపై సాగు భూముల ఆక్రమణలు, భారీ గనుల తవ్వకాలు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. గనుల తవ్వకాల వల్ల నదులు ఎండిపోతుండగా భూగర్భ జలాలు కూడా తగ్గిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కేన్ నదిలో భారీ స్థాయిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ప్రతిరోజు వేల టన్నుల ఎర్ర ఇసుక తరలిపోతోందని స్థానిక కార్యకర్తలు చెబుతున్నారు. పచ్చదనం తగ్గిపోవడం, నీటి వనరులు క్షీణించడం, నేలలో తేమ లేకపోవడం వల్ల బండా ఇప్పుడు హీట్ ఐలాండ్గా మారుతోంది. పగలు వేడి తగ్గకముందే మళ్ళీ ఉదయం మండిపోతోంది. ప్రజలకు ఉపశమనం లేకుండా పోతోంది. సాయంత్రం అయ్యాకే బండా మళ్ళీ కదలికలోకి వస్తోంది. టీ దుకాణాలు తెరుచుకుంటున్నాయి. బైక్లు రోడ్లపై కనిపించడం మొదలవుతోంది. అప్పటి వరకు మండే ఎండలతో మోగబోయిన పట్టణం చీకటి పడిన తర్వాతే మళ్ళీ ఊపిరి పీల్చుకుంటోంది. हम लोग गर्मी से बचने के लिए साल दुपट्टा अन्य चीज का उपकरण करते हैं और घोल, नींबू रस, ठंडा लिक्विड वाला चीज का सेवन करते हैं, जिससे हम लोग गर्मी में बच सके और जरूरी कार्य से ही निकलते हैं। अगर जरूरी कार्य नहीं है तो हम लोग गर्मी में दोपहर में अनावश्यक निकलना बंद कर दिए हैं। अपने घर में हैं हम लोग जी। नगर निगम से क्या व्यवस्था है? नगर निगम के द्वारा व्यवस्था, ये जल का छिड़काव कर रहे हैं, जगह जगह पर शीतल जल है और घोल भी पिला रहे हैं सब लोगों को, जो है तमाम प्रकार की व्यवस्थाएं दे रहे हैं। गर्मी ज्यादा है जी? गर्मी अभी 2-4 दिन से इतना बढ़ रहा है, दिन पर दिन गर्मी बढ़ रही है। क्या नाम आपका? रितेश मिश्रा, सामाजिक कार्यकर्ता अयोध्या।